జయ శ్రీరామండి. అందరికీ నమస్కారం. నేను మీ హనుమత్ ప్రసాద్, అడ్వకేట్. దేశంలో రాజకీయాలు అవినీతి మయమైపోయాయి. ప్రతి వాళ్ళు కూడా సంపాదించుకోవడానికి, దాచుకోవడానికి, దోచుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయాలు 100% నేరపూరితం అయిపోయాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి పార్టీలో కూడా నేర చరిత్ర కలిగిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళే ఎమ్మెల్యేల కింద, మంత్రుల కింద కూడా చలామణి అవుతున్నారు. ఇటువంటి పరిస్థితిని మనం అరికట్టాలి. ఎందుకంటే కేవలం డబ్బున్నాడు, చట్టం మీద అవగాహన లేనివాడు చట్టసభల్లో కూర్చున్నాడు, చట్టం మీద అవగాహన ఉన్నవాడు ఏం చేయట్లేదు. కూర్చుని ఏం చేస్తున్నాడంటే దౌర్జన్యం, ఎక్స్టార్షను, దోపిడీ ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు. నేను అందరినీ అంటలేదు, కొంతమంది మటుకు. ఇటువంటి వాటికి ఖచ్చితంగా చెక్ పెట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంది. దాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించవలసినటువంటి బాధ్యత కోర్టుల మీద ఉంది ప్రధానంగా. దీనికోసం 2016 సంవత్సరంలో అశ్విని ఉపాధ్యాయ అనేటువంటి ఒక న్యాయవాది సుప్రీంకోర్టులో పిల్లేశాడు. ఒక జైలు జీవితం గడిపినటువంటి, జైలు శిక్ష పడినటువంటి నేరపూరిత ఎందులోన్నా ఇరుక్కుని జైలు జీవితం కానీ గడిపినట్లయితే, జైలు శిక్ష కానీ వేసినట్లయితే వాళ్ళకి జీవితకాల నిషేధం, ఎలక్షన్లో పోటీ చేయకుండా ఉంచాలి, దాని గురించి చట్టాన్ని సవరణ చేయాలని చెప్పి ఈ అశ్విని ఉపాధ్యాయ గారు సుప్రీంకోర్టులో పిల్లు వేయడం జరిగింది. సో ఆ పిల్ల సారాంశం ఏంటంటే 2016లో వేయడం జరిగింది. మొన్న బెంచ్ మీదకి వచ్చింది, వాదోపవాదనలు జరుగుతున్నాయి. దాని మీద కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇచ్చింది. సో దాని గురించి ఒకసారి మాట్లాడుకుంటే, ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లో ప్రకారం సెక్షన్ 8, సెక్షన్ 9ని పూర్తి స్థాయిలో మార్చాలి, దాన్ని ఏంటంటే ఎమెండ్ చేయాలి అనేటువంటిది ఆయన ప్రధానం ఏంటంటే వాదన. సెక్షన్ 8 ఏం చెప్తుంది ప్రజాప్రాతినిధ్య చట్టంలో, సెక్షన్ 9 ఏం చెప్తుందని కానీ మనం ఆలోచించుకుంటే, సెక్షన్ 9 చెప్తుందంటే ఒకవేళ ఏదైనా అభ్యర్థి కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఒకవేళ నేరపూరిత కుట్రలో పాల్గొని, నేరపూరిత చర్యలో పాల్గొని వానికి కానీ ఏదైనా జైలు శిక్ష కానీ పడినట్లయితే 6 సంవత్సరాల వరకు డిస్క్వాలిఫై చేయాలి. అతనంటే ఎలక్షన్లో పోటీ చేయడానికి వీలు లేకుండా చేయాలి అనేటువంటిది నిబంధన. ఆయన ఏమంటాడంటే 6 సంవత్సరాలు కాదు, ఒక్కసారి నేరపూరిత కుట్రలో పాల్గొని జైలు జీవితం గడిపినా, జైలు శిక్ష విధించినా కూడా వాళ్ళకి జీవితకాలం నిషేధం ఉంచాలి. అలాంటి వ్యక్తుల్ని శాసనసభలకు కానీ, చట్టసభలకు కానీ, పార్లమెంట్కి కానీ పంపకూడదు అనేటువంటిది ఆయన అభిప్రాయం. అది సమంజసంగానే ఉంది కదా. ఈరోజు మనల్ని పరిపాలించేవాడు సచ్చరితుడు కావాలి, నిజంగా న్యాయంగా ధర్మంగా పరిపాలించేవాడు కావాలని మనం అనుకుంటుంటాం. ఒక నేరస్తుడు మనం పరిపాలిస్తున్నాడంటే ఎవరికైనా బాధాకరమే కదా. ఆ ప్రాంతం కానీ, ఆ నియోజకవర్గం కానీ, ఆ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుందా? వాళ్ళు అభివృద్ధి చెందుతారు. నోరెత్తిన వాళ్ళని అణగదొక్కుతారు, పీచమణుస్తారు. ఎందుకంటే రాజ్యాంగంలో భావప్రకటన స్వేచ్ఛ ప్రకారం జరగదు. ఏదైనా క్వశ్చన్ చేస్తే మనం చూస్తున్నాం కదా, చాలా చోట్ల అక్రమంగా కేసులు బనాయించడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ నేరపూరిత చరిత్ర కలిగినటువంటి వ్యక్తుల్ని జీవితకాలం నిషేధించాలి అనేటువంటి చట్టాన్ని మార్చాలనేటువంటిది ఆయన ప్రధాన అభిప్రాయం. ఇకపోతే సెక్షన్ 9, సెక్షన్ 9 ఏంటంటే ఈ భారతదేశం అంతా కూడా కరప్షన్, అవినీతి ఒక క్యాన్సర్లాగా మనకు పట్టుకుంది. అవినీతి అధికారులు సస్పెండ్ అయినా కూడా వాళ్ళని జీవితకాలం సస్పెన్షన్లో ఉంచేలాగా అది ఆ సెక్షన్ మార్చాలని చెప్పి ఆయన గట్టిగా పట్టుబట్టి ఆయన చేస్తున్నారు. దీని మీద కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు నోటీసులు పంపడం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపితే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ప్రజాప్రాతినిధ్య చట్టం ఆర్టికల్, రాజ్యాంగంలో ఆర్టికల్ 101, 102 ప్రకారం మేము ఏం చేయాలో మాకు తెలుసు, చట్టాన్ని అమలు చేయాలా, చట్టాన్ని చేయకూడదా, ఆ అధికారం అంతా పార్లమెంటుగా ఉంది తప్ప ఒక రకంగా కోర్టులు ఇందులో ఇన్వాల్వ్ చేసుకోకూడదు అన్నట్టుగా మాట్లాడారు. కానీ వాస్తవానికి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అసలు అవినీతి పరులు ఎంతమంది ఉన్నారు, దాని లెక్క ఏంటి అనేటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషనర్ని సుప్రీంకోర్టు అడిగింది. సుప్రీంకోర్టు త్వరలో కూడా అందజేస్తుంది. ఇక్కడ ఈ విషయానికి వచ్చేటప్పుడు పార్టీల్లో
పార్టీలకి భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా నేరపూరిత చరిత్ర కలిగిన వ్యక్తిని శాసనసభకి పంపకుండా జీవితకాలం నిషేధం విధించాలనే తోటికి అన్ని పార్టీలు ఏకమైపోతున్నాయి. దాని గురించి ఏం మాట్లాడలేదు. సో ఇటువంటి విధానాలకి స్వస్తి పలకాలి. ఇకపోతే 2013 సంవత్సరంలో అప్పటి సుప్రీంకోర్టు ఏమని ఇచ్చిందంటే 2 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడినటువంటి వ్యక్తులకి ఇంచుమించుగా 3 నెలల పాటు అప్పీల్ చేసుకోకుండా పైకోర్టుకి అప్పీల్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించుకోకూడదు. ఇమ్మీడియట్గా అక్కడ అతని శాసనసభ్యత్వాన్ని రద్దు చేసి అతనికి బయటికి పంపించేయాలి అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని అమలుకి చేయడం అంటే కష్టంగా ఉంటుందని చెప్పి అప్పుడు మన్మోహన్ సింగ్ ఏంటంటే చట్టాన్ని అమెండ్మెంట్ చేసి 6 సంవత్సరాలు చాలు, అంతకు మించి 3 నెలల్లోపు అప్పీల్ చేసుకోకుండా ఉంటే ఇతని తాలూకు భవిష్యత్తు శూన్యమైపోతుందన్న భావంతో దాన్ని అమెండ్ చేయడానికి ట్రై చేశారు. అప్పుడు రాహుల్ గాంధీ గారు ఆ పేపర్లు చింపేశారు. అది అందరికీ గుర్తుండి ఉంటుంది. కనీసం ఎప్పటికైనా కోర్టులు కలగజేసుకుని నేరపూరిత చరిత్ర కలిగినటువంటి వ్యక్తుల్ని జీవితకాలం నిషేధం విధించేలాగా శాసనసభ గుమ్మంలోకి కూడా ప్రవేశం లేకుండా చేయాలని చెప్పి ఆ రకంగా చేసినప్పుడు దేశ రాజకీయాలు బాగుపడతాయని తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో జై శ్రీరామ్. మనోజ్ ప్రసాద్.